గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. మీడియా సమావేశ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ పట్టణం నందు బీసీ సంక్షేమ జౌళి శాఖ మంత్రి సవితమ్మ మీడియా సమావేశ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో ఒక జిమ్ ప్రారంభోత్సవం స్థాపన చేశాము. ఈ జిమ్ వల్ల ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి. ఇక్కడ వాకింగ్ వచ్చే వాళ్ళకు, స్టూడెంట్స్ కావచ్చు, పెద్దవాళ్ళందరికీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫిట్నెస్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుండాలని ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు, మరి స్పోర్ట్స్ మినిస్టర్ రామప్రసాద్ రెడ్డి గారు అడగగానే పెనుగొండ నియోజకవర్గంలో కూడా 3 జిమ్లు శాంక్షన్ చేశారు. అందులో పెనుగొండ ఈరోజు భూమి పూజ కూడా మొదలు పెట్టాం. అదేవిధంగా దగ్గరలో గ్రౌండ్ కూడా డెవలప్ చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి 10 లక్షల రూపాయలకి ఇక్కడ జిమ్ ఈరోజు శంకుస్థాపన చేశాం. మరి స్పోర్ట్స్కి కూడా ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. గతంలో చూసాము, ఎన్నో అవకతవకలు కూడా జరిగాయని తెలుసు. రా ఆంధ్ర ఆడదాం రా అని ప్రోగ్రాం పెట్టి మరి ఎక్కడ స్పోర్ట్స్లో ఏ విధంగా దాంట్లో కూడా అవినీతి జరిగిందన్న విషయం మొన్నటి రోజు అందరికీ తెలిసింది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ని అంతర్జాతీయ స్థాయిలో మనకు గుర్తింపు రావాలనే లక్ష్యంతో ఈరోజు అందరం ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలో కూడా స్పోర్ట్స్ మీట్ పెట్టడం ఇవన్నీ జరుగుతాయన్న విషయాన్ని కూడా తెలుస్తాం. మొన్న శాసనసభ సెషన్స్ అయిపోతానే మొన్న మా శాసన మండలి సభ్యులకు, మరి మినిస్టర్స్కు, ఎమ్మెల్యేస్కు కూడా మన స్పోర్ట్స్ పెట్టారు. అది కూడా ఒక స్ఫూర్తి, అందరికీ ఒక మంచి మెసేజ్ కూడా పోయిందన్న విషయాన్ని కూడా మీకు తెలియదు. ఇటీవల సమావేశాలు జరిగినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉన్నారనే విషయం అందరికీ తెలుసు. మరి ఆయన ఉండడమే బెంగళూరులో ఉంటున్నాడు. వారానికి 2 రోజులు వచ్చి అప్పుడప్పుడు అలా హడావుడి చేసి వెళ్ళిపోతున్నారు. బట్ ఆయనకు కూడా అర్థమైంది, ఇంకా అయిపోయింది, మా చీటీ చింపేశారు, ప్రజలు చింపేశారు. మరి ఒక్కొక్క స్కాములు బయటపడుతున్నాయి, ఇంకా పడేటివి చాలా ఉన్నాయి. గతంలో ఎవరైతే అవినీతిలు చేశారో మన జిల్లాలో కూడా చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి బయటకు ఇస్తున్నారు. కాబట్టి అందుకు మౌనంగా ఉండొచ్చు. ఆయనకు అర్థమైంది అందరూ ఎవరెవరు అవినీతి చేసింటే, ఎవరెవరు భూదందాలు చేశారో, ఎవరెవరు ఇసుక మాఫియా చేశారో, ఎవరెవరు దోపిడీలు చేశారో అందరికీ ఉంటుంది భయం. ఇంకా జరుగుతుంది, దాని డ్యూటీ గవర్నమెంట్ డ్యూటీ చేస్తా ఉంది. విడుదల రోజు మాట్లాడుతూ అన్యాయంగా నా పైన కేసులు పెడతారు ప్రభుత్వాలు, నా ప్రమేయం లేకుండా అంటున్నారు. తెలుస్తారు కదండి, తెలుస్తారు కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో కార్యకర్తలు మాట్లాడితే కూడా కేసులు పెట్టారు. సుమారుగా బడుగు బడిగిన వర్గాల పైన కేసులు పెట్టారు. ఆ రోజు మరి నా క్రషర్లో నన్నే దొంగతనం చేశారని చెప్పి నా మీద అర్ధరాత్రిలో కేసులు పెట్టారు. ఏది జినాయినో ఏది కాదో చట్టం తరపంతం చేస్తూ ఉంది. భయం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది, పార్టీ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు దేనికి పోదాం, కాంగ్రెస్లో వాళ్ళు చేర్చుకుంటారా లేదా అని ఆలోచిస్తున్నాడు. కాంగ్రెస్ గేట్లు తెరుస్తాయా లేదా అని చూస్తున్నాడు.